ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనకి ఇచ్చినట్టు 8 గంటల ఆరాధనలో వచ్చిన వారు మోకరించి ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన ప్రారంభం చేద్దాం. సహోదరి సహోదరుడా, మహాగణుడు పరిశుద్ధుడు నీ స్తోత్రాలు యేసయ్యా. నమ్మదగిన గొప్ప దేవ, సర్వాధికారుడు తండ్రి, ఆశ్చర్యకారుల దేవా నీ స్తోత్రాలు ప్రభా. నిన్న మీరు నిరంతరం పెరుగుతున్న దేవా నీకే వేలాది వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభునైనా అయా మా పక్షాన నీ ఆత్మ ఉంచండి, అయా మా ఎందరూ నీ కళ్ళు దృష్టి ఉంచండి. మా ప్రయాణంతలో కూడా మీరు ఎంతో తోడుగా ఉంది అయినా అయా మళ్ళా స్థలానికి నడిపిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి, నీ వందనాలు యేసయ్యా. అయా మీరు గొప్ప దేవుడు, సర్వాధికారులు. అయా నీ కార్యాలు కంటే కాపాడు, సౌఖ్యపాడు, హృదయానికి గోచరమైన కాదు తండ్రి, నీ వందనాలు యేసయ్యా. ఈ రాత్రికాల సమయంలోనైనా మేము పాటలు పాడుతున్నాక మా స్వరాలు తెలివెత్తండి అయా. ఏ అపవాది, ఏ శిక్షణ, ఏ దురాత్మ సాతాన్ని ఏర్పరచకుండా నీ కృపతో నింపబడును గాక. అయ్యా నీ మహిమ కార్యంతో నింపబడును గాక. అయ్యా నీ కాపుదలించని, నీ మహిమతో ఉంచండి ప్రభా. నైనా ఈ జూలై నెలలో తండ్రి ఈ 4వ తారీఖున ప్రభా నీ స్తోత్రాలు తండ్రి. నేను శుక్రవారం నాడు రాత్రికాల 8 గంటల సమయంలో నైనా నీ ఆరాధనకు సిద్ధపడుతుండగా అయా నీ కృప మా మీద ఉంచబడును గాక. నీ మహిమ కార్యాలతో నింపబడును గాక. అయా ప్రతి రాత్రి, ప్రతి పగులునైనా, ప్రతి క్షణం కూడా నైనా మమ్మల్ని కాస్తున్న దేవాని స్తోత్రాలు తండ్రి. మా ప్రయాణాల్లో తోడుగా ఉంటున్నారు యేసయ్యా. ప్రార్థన దృష్టిలో తోడుగా ఉంటున్నారు. ఆయా కుటుంబం పోషణ దృష్టిలో తోడుగా ఉంటున్నారు. ఏది కొదువు లేకుండా ప్రభా నిండిగా తీరుస్తాను దేవాని స్తోత్రాలు ప్రభా. అయా అనేకమైన విడది స్థలానికి వస్తున్నాగానైనా అది గొప్ప కార్యాలు జరిగించబడును గాక. గొప్ప ఆత్మ కలిగిన కార్యాలు జరిగించబడును గాక. మహిమ కార్యాలు ప్రతి ఒక్క బిడ్డలో జరిగించబడును గాక. యేసయ్యా నీ కృపను బట్టి, నీ ఆత్మను బట్టి, నీ మహిమను బట్టి నేను అయా వస్తున్న బిడ్డలో కూడా నైనా త్వరగా స్థానానికి వచ్చి దీవించబడే కృప మీరు ఇచ్చును గాక. నైనా నీకు వందనాలు ప్రభా. అదే రీతిలో నైనా ఈ నెలలో మొదట ఆదివారం నాడు బలారాధనలో తోడుగా ఉండండి. నైనా శుక్రవారం కాంచి నేను ఆదివారం వరకు ఎంతమంది బిడ్డలు నైనా ఉపవాసంగా నీకు సిద్ధపడి కలిగి సమర్పించుకుంటున్నారు. నైనా బిడ్డలు నైనా అయా దేని వరకు ఉపవాసాలు చేస్తున్నారు, బలారాధన కోసం ఉపవాసాలు ఉంటున్నారు. నైనా కుటుంబం రక్షించబడాలను, వారి జీవితంలో మార్పు రావాలను దేని కొరకు అయితే 3 రోజులు ఉపవాసం చేస్తున్నారు. నైనా ఒక బిడ్డల మీద నీ హస్తం ఉంచబడును గాక. అయా ఆహారంలోనైనా ప్రభునైనా ప్రతి ఒక్క విషయంలో మీరు తోడు ఉండి ఆయన బిడ్డలకు బలపరచబడును గాక. మంచి ఆరోగ్యాలతో నింపని, అనారోగ్యం నుంచి విడుదల చేయి. ప్రతి కుటుంబం కూడా బలపరిచి ఆరాధన